ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికి ఇచ్చారో అన్న విషయం తెలియడం లేదని తెలిపింది. బాండ్స్ కు సంబంధించి అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో తీర్పునిచ్చిన ఎస్బీఐ పట్టించుకోకపోవడంతో కోర్టు మండిపడింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆలోగా ఎస్బీఐ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీల్డ్ కవర్ లో గతంలో ఎస్బీఐ ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీఐ సీల్డ్ కవర్ లో ఇచ్చిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో రేపు సాయంత్రం 5 గంటల కల్లా ఉంచాలని సూచించింది. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు ఎస్బీఐకి నోటీసులు ఇచ్చింది. కేసును సోమవారానికి వాయిదా వేస్తూ పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. నెంబర్లు లేకపోవడంపై మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించిన వ్యవహారంపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఈసీఐకి ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా నిన్న ఈసీఐ తన వెబ్సైట్లో ఉంచింది. ఆ ఈసీఐ పెట్టినటువంటి వెబ్సైట్లో ఎవరెవరు ఈ యొక్క బాండ్లు కొన్నారు, తర్వాత ఎవరు ఈ బాండ్లు స్వీకరించారు, ఆయా పార్టీలకు ఎంత విరాళం వచ్చింది అన్న వివరాలు మాత్రం ఉన్నాయి. కానీ ఎవరు కొన్నటువంటి బాండ్స్ను ఎవరు ఏ పార్టీకి ఇచ్చారన్న వివరాలు మాత్రం లేవు. ఆ బాండ్స్కి సంబంధించినటువంటి ప్రతి బాండ్ పైన ఒక నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్. ఆ సీరియల్ నెంబర్ను కూడా ప్రొవైడ్ చేయాలంటూ గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎస్బీఐ ఆ వివరాలు మినహా మిగతా వివరాలన్నీ ఇచ్చింది. దాంతో ఎవరికి ఇచ్చారన్న వివరాలు తెలియకపోవడంతో దీనిపైన ఈరోజు మళ్ళీ పిటిషనర్స్ గతంలో ఎవరైతే ఏడీఆర్ అదేవిధంగా మిగతా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈరోజు దానిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపి ఆ యొక్క సీరియల్ నెంబర్ లేకుండా ఇవ్వటం అది మంచి పద్ధతి కాదు, దానివల్ల ఎవరికి ఇచ్చారన్నది కూడా తెలియలేదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, కాబట్టి ఆ వివరాలను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఈరోజు ఒక ఆదేశాలను కూడా డైరెక్ట్గా ఆ యొక్క సీరియల్ నెంబర్తో పాటు మిగతా వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేశారు. అప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు ఎస్బీఐకి ముందు నోటీసులు ఇస్తే వారి వివరణ కూడా తెలుసుకుంటే ఆ తర్వాత తదుపరి ఆదేశాలను జారీ చేయొచ్చు, ఎందుకు ఆ సీరియల్ నెంబర్ని ఇవ్వలేకపోయారు అన్న అంశాన్ని కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది అని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే ఈ వివరాలన్నీ ఇవ్వాలంటే తమకు జూన్ వరకు కూడా సమయం కావాలంటూ గతంలో ఎస్బీఐ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ సమయంలో జూన్ వరకు కూడా సమయం ఇవ్వడానికి కుదరదు అంటూ వెంటనే ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకే నిన్న ఎస్బీఐ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క బాండ్లన్నింటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వెబ్సైట్లో వచ్చడం జరిగింది. మొత్తం మనం చూసాం ఈ రోజంతా కూడా దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. విజయచంద్రిక మొత్తం పార్టీలన్నిటికీ కలిపి 11,671 కోట్లు భారీగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈ యొక్క విరాళాలు అందాయి. 11,670 కోట్లు భారీగా ఎన్నికల బాండ్లను కొన్ని కంపెనీలు వ్యక్తులు కూడా కొనుగోలు చేశారు. దీంట్లో గేమింగ్ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అంటూ 1,358 కోట్లు గేమింగ్ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈడీ దర్యాప్తులో అంటే ఈడీ సిబిఐ దాడులు చేసిన తర్వాత ఆయా కంపెనీలు వెంటనే ఎలక్టోరల్ బాండ్స్ కొంటాం, ఆ తర్వాత అటన్నిటి కూడా రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ అవి ఏ పార్టీకి ఇచ్చారన్నది మాత్రం తెలియాలంటే ఆ బాండ్స్కి సంబంధించినటువంటి నెంబర్ మాత్రం ఉండాలి. ఆ నెంబర్లు మాత్రం ఇవ్వలేదు. మెగా ఇంజనీరింగ్ విరాళం 966 కోట్లు కాగా ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్ విరాళం 40 కోట్లు ఇచ్చింది. తర్వాత ఈ వివరాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో వచ్చింది. ప్రధాన పార్టీలన్నిటికీ కూడా లబ్ధి చేకూరాయని చెప్పొచ్చు. ఇందులో బీజేపీకి 6,061 కోట్లు, ఈ 11,671 కోట్లలో 6,061 కోట్లు బీజేపీకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్కి రెండో అతిపెద్ద లబ్ధిదారైనటువంటి పార్టీ 1,610 కోట్లు తృణమూల్ కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 1,420 కోట్లు, వైసీపీకి
337 కోట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్కి 1215 కోట్లు, ఇలా అనేక పార్టీలకి విరాళాలు రావడం జరిగింది. కానీ ఎవరిచ్చారు ఈ పార్టీలు అంటే అక్కడ సిబిఐ ఈడీ దాడులు జరిగిన తర్వాతనే ఆయా సంస్థలు విరాళాలు ఈ యొక్క బాండ్స్ని కొని వాటి పార్టీలకు ఇవ్వడం జరిగిందని కూడా చెప్పాయి. సో క్విడ్ ప్రోకో పెద్ద ఎత్తున జరిగింది అంటూ పిటిషనర్ తరఫున వాదించినటువంటి ప్రశాంత్ భూషణ్ కూడా వాదించారు. సో దీనికి సంబంధించి ఎస్బీఐకి నోటీసులు ఇవ్వడం, తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. తమ ఆదేశాలను ఎందుకు తూచా తప్పకుండా పాటించలేదు అంటూ వివరణ ఇవ్వాలంటూ కూడా ఎస్బీఐని ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలపైన సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది.